హాయ్ అండి. కోల్కతా ట్రైనీ జూనియర్ డాక్టర్ మోమితకి న్యాయం జరగాలని మనందరం తపన పడుతున్నాం. బట్ న్యాయం జరుగుతుందా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఎంత దారుణమైన హత్య అండి, ఊహించుకోవడానికే భయంగా ఉంది. శరీరంపై 14కు పైగా గాయాల, తల ముక్కు రహస్య అవయవాలపై గాయాల, అంతర్గత అవయవాల్లో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం. చూడండి ఎంత క్రూరంగా ఆమెను చంపేశారో. ఆడపిల్ల బయటకు వెళ్ళింది అంటే మళ్ళీ తిరిగి ఇంటికి సేఫ్గా వచ్చేంత వరకు ఆ ఇంట్లో వాళ్ళందరూ, ఆ ఇంట్లో తల్లిదండ్రులు భయపడుతున్నారు. అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామండి. సమాజం అంటే మంచి మనుషులే కదా అని మనందరం భ్రమపడుతున్నాం. కానీ సమాజంలో నరరూప రాక్షసులు కూడా ఉంటారు. ఎంతో జాగ్రత్తగా ఒక అడుగు ముందుకు వేసినా కానీ ఇలాంటి దుస్థితి అయితే వస్తుంది. ఆడపిల్ల పుట్టింది అంటే ఒకప్పుడు మహాలక్ష్మిగా భావించి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితిని చూసి ఆడపిల్లని కనాలి అన్న భయంగా ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులు సమాజంలో ఉన్నారు కాబట్టి మనందరం జాగ్రత్తగా ఉండాలి. మోమితకి న్యాయం జరగాలి. బాయ్.